ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేను, ఇది సత్యము కాదు, ఇది పూర్తిగా సాపేక్ష జ్ఞానము, ఇట్స్ రిలేటివ్ నాలెడ్జ్, పూర్ణ జ్ఞానము కాదు. నీ సహజత్వమే పూర్ణ జ్ఞానము. ఏ విధంగా ఈ సాపేక్ష జ్ఞానాన్ని దాటిపోవాలి? ఒక్క విచారముతోనే, ఒక్క మౌనముతోనే, ఒక్క అంతర్ముఖంతోనే, ఒక్క నిర్విచారముతోనే. మనం ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఈ మనస్సు అనేది ఒక ఆలోచన సమూహం. ఈ ఆలోచన సమూహం అనేది నిద్రపోతున్నప్పుడు లేదుగా, మెళకువ వచ్చిన తర్వాత నేనంటే ఈ దేహము అనే మొట్టమొదటి ఆలోచన, ఇట్స్ ఎ ప్రైమరీ థాట్. అది జనించిన తరువాతనే మిగిలిన ఆలోచనలు చుట్టుముట్టుతాయి. దానికి కారణం వాసన ప్రభావం. కోరికలు, బంధాలు, రాగద్వేషాలు ఒకటి కాదు. తాను తెచ్చుకున్నటువంటి పిడికెడు ప్రారంధములో ఇవన్నీ దాగి ఉంటాయి. చెప్పటం బాగానే ఉంది, సాపేక్ష జ్ఞానాన్ని అధిగమించు, దీనికి దూరంగా ఉండు, ఆత్మలో ప్రతిష్ఠుడుగా. ఇక్కడ వినటానికి వినసొంపుగానే ఉంటుంది. నీవు దేహము కాదు, నీవు ఆత్మవేను, ఆత్మగా ఉండు అంటే అది జీవుడి చేతిలో లేదు సుమా. చెప్పటం చాలా తేలికగా అనిపిస్తుంది. కారణం, ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. ఉన్నది సత్యస్థితి, లేనిది సాపేక్ష జ్ఞానము. ఉన్నది ఎరుక, మరి అవస్థాత్రయములు కానీ, అన్యత్వము కానీ, భేదము కానీ, ఇవన్నీ మానసికమైనటువంటి ధోరణులే తప్ప మరొకటి కాదు. నీవు సాపేక్ష జ్ఞానాన్ని వదిలి ఆత్మ అవటం కాదు. ఆత్మగానే ఉన్నావు, ఆత్మగానే ఉంటావు. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆత్మేను, నేను అంటే ఎరుకేను. నేను అన్న అహంస్ఫురణ మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, పరిధులు లేక అది ప్రకాశిస్తూనే ఉన్నది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, నీవు ఆత్మను తెలుసుకోవటం కాదు, ముందు నీవెవరివో తేలిపోని. అసలు నీకు ఉనికి ఉన్నదా? అపూర్ణ జ్ఞానమన్నా, సాపేక్ష జ్ఞానమన్నా, రిలేటివ్ నాలెడ్జ్ అన్నా, లోయర్ సెల్ఫ్ అన్నా, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అన్నా, ఇవన్నీ అహంకారానికి మారుపేర్లే తప్ప అది ఉన్నదేమో చూడు. అది లేకపోతే నీవు మూలంలోనే ఉంటావు. ఒక పక్షి ఉందనుకోండి, అది
గాలిలో ఎగరకపోతే గూటిలోనే ఉంటుంది కదా. గూటితో పాటు గాలిలో ఎగరలేదు కదా. ఎగురుతున్నప్పుడు గూడు సంగతి ప్రస్తావన రాదు కదా. అదేవిధంగా చింతల వెంట, వృత్తుల వెంట, కోరికల వెంట నీవు పరిగెడుతున్నప్పుడు మూలము వదిలినట్లుగా ఉంటుంది. నిజానికి నేను ఉన్నాను అన్న ఆత్మస్థితిని, ఆ సహజ స్థితిని, నీ స్వరూప జ్ఞానాన్ని వదిలి నీవు ఎట్టి కర్మలు చెయ్యలేవు. కనుక ఇవన్నీ కూడా సాపేక్ష జ్ఞానమంతా ఒక రకంగా తీసుకుంటే మానసికమైన ధోరణులవి, మానసికములైన అనుమానాలవి. వాటికి తావు లేదు. అందుకనే ఆలోచన లేని మనస్సు ఆత్మే. నిశ్చలమైనటువంటి మనస్సు ఆత్మే. అన్యత్వము చూడనటువంటి ఈ అహంకారము అది ఆత్మే. కాబట్టి ఆత్మలో ప్రతిష్ఠుడువు కావలే. ఈ మాట ఎందుకు వచ్చింది? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని నేనంటే దేహమని, దేహధర్మాలు నా ధర్మాలని, నాకు బాధ్యత ఉన్నదని, బరువు ఉన్నదని, ఐ హ్యావ్ గట్ ఎ డ్యూటీ టు డూ ఇట్, సెవరల్ థింగ్స్ అని నీవు వాపోతున్నావే. అవి ఎవరు చేస్తున్నారు? నిజంగా అహంకారం ఉన్నదా, తల ఎత్తిందా అన్నటువంటి విచారము చెయ్యాలి. ఇందాక చెప్పినట్లు నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవేను. ఆత్మని విడిచి క్షణకాలము కూడా నీకు ఉనికి లేదు, మనలేవు. మరి ఏ విధంగా నేను ఆత్మని తెలుసుకుంటాను నా స్వరూపమని? విచారం వల్ల, వైరాగ్యం వల్ల, అంతర్ముఖం వల్ల, చింతావిహీనం వల్ల, వృత్తి రాహిత్యం వల్ల. ఇంతసేపు నీవేమనుకుంటున్నావు? నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేయకపోతే ఇదేది కాదు. ఒక కర్తృత్వ భావనతో ఈ మాయలో నిలిచి ఉన్నావు. అసలు కర్తవి నీవేమో చూడు. ఇది పూర్తిగా ఆభాస కాంతి. ఆభాసము అంటే స్వయం ప్రకాశము లేని ఒక మాయాజనితమైన కాంతి. ఇది పూర్ణము కాదు. అందుకని దీన్ని ఒక పిశాచమని, మాయా నేను అని ఇందాక చెప్పినట్టు ఒక ఆర్టిఫిషియల్ నేను, ఒక కృత్రిమమైనటువంటి స్థాయి కలిగినటువంటి ఈ అహంకారము విచారముతోనే అది నష్టమై స్వరూప జ్ఞాన ప్రకాశంతో నిలిచి ఉంటుంది. రెండు నేనులు లేవని
తెలుసుకునే నేను, తెలియబడే నేను అంటూ ఉండదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నీవు చేసే ప్రయత్నం అడ్డు తొలగించేదే తప్ప ఆత్మని, నీ సహజత్వాన్ని ప్రకాశింప చెయ్యలేవు. కారణం నీ సహజత్వం ఆ పూర్ణ జ్ఞానము, జ్ఞానవృత్తి చేత అది తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో అది ప్రకాశిస్తూనే ఉన్నది. అది కొత్తగా వచ్చేది కాదు. ఒకవేళ కొత్తగా వచ్చేదని అనుకుంటే నీవు, అది కూడా పోతుందిగా. ఇప్పుడు లేనిది కొత్తగా వస్తే అది ఎంతకాలం ఉంటుంది? అదృశ్యమైపోతుందిగా. సత్యము, ఆత్మస్థితి, ఎరుక ఒక శాశ్వతమైనటువంటి స్థితి కదా. దానికి ఉదయాస్తమానాలు లేవు, దానికి మతిమరుపు లేదు. నిజం చెప్పాలంటే ఆత్మకి మతే లేదు. మతి అనేది మనస్సు. మీరు అనుకునే ఆలోచన కాదది. ఉన్నానన్న ఎరుక స్ఫురణమయ రూపేణ అది నిలిచి ఉంటుంది. ముఖ్యంగా యథార్థ స్వరూప జ్ఞానము దానంతట అది ప్రకాశించిన స్థితిలో ఆ క్షణకాలంలో జీవుడు అదృశ్యమైపోతాడు. సాపేక్ష జ్ఞానం అనేది తల ఎత్తదు, పూర్ణ జ్ఞానమే ఉంటుంది. ఇక్కడ ఒక రకంగా తీసుకుంటే సాపేక్ష జ్ఞానములో కూడా కొంత స్వరూప జ్ఞాన ఛాయలు ఉంటాయి. ఆ జ్ఞానమే లేకపోతే ఇక్కడ పరోక్ష జ్ఞానము, ఇంద్రియ వ్యాపారముల జ్ఞానము, అన్యత్వము, మంచి చెడులు నీవు ఎలా గుర్తించగలుగుతావు? దేహమా జడమైనది, ఇంద్రియాలు జడము, మనస్సు జడము. మరి ఇది చైతన్యవంతము అయిన స్థితిలోనే కదా వాటి వాటి వ్యాపారాలను గుర్తించగలిగేది. అంతేకాని సాపేక్ష జ్ఞానములో కూడా ఈ ఆత్మ నుంచి వచ్చిన ఒక కాంతి ఉండి తీరుతుంది. ఇది అభాసమే, పూర్ణము కాదు. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. పక్క గదిలో వెలుతురు ఉంటుంది, నీవున్న చోట మసక చీకటి ఉంటుంది. ఇక్కడ మసక చీకటి, మసక వెలుగు దేనివల్ల వస్తుందో విచారం చేస్తూ దాని వెంట నీవు వెళ్ళి చూచినప్పుడు ఆ పక్క గదిలో మరి వెలుగుని దర్శిస్తున్నావా లేదా? అంటే నేను మూలమే ఆ పక్క గదిలో ఉన్న స్వయం ప్రకాశమైన జ్ఞానం, పూర్ణ జ్ఞానం. ఇంకో విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. పూర్ణ జ్ఞానము ముక్కలు కాలేదు. కాసేపు జీవుడు గాను, జగత్తు గాను, ఈశ్వరుడు గాను
అది తనకు తాను, తనలోనే తానుగానే ఉన్నది. దాన్నే మనం తురీయము అని ఈ మాయలో చెప్పుకుంటాం. తురీయము అంటే ఉన్న సత్యస్థితి. మరి ఇక్కడ ఆభాస కాంతిలో జాగ్రత్త స్వప్న సుషుప్తలు, జనన మరణాలు, బంధాలని, నాది అని, నీది అని ఈ భేదాలకి అవకాశం ఇక్కడ ఉన్నదిగా. మరి మూలం వెతికితే కదా ఇది లేదని తెలిసేది. ఇక్కడ మూలాన్ని నీవు తెలుసుకోవటం కాదు, వెతికే నేను కూడా లేదని. లేని దాంతో సత్యం ఎట్లా తెలుసుకుంటావు? చాలా విచిత్రంగా ఉంటుంది ఈ ప్రక్రియ. నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అంటూ అనుక్షణం మొత్తుకుంటున్నావుగా. ఈ నేనుకు, ఈ సాపేక్ష జ్ఞానమైన నేను ఉన్నదేమో చూడు. ఇది తల్లకిందుగా పడిపోయి పూర్ణ జ్ఞానమే ప్రకాశిస్తున్న సంగతి నీ స్వరూపంగా నీవే ఆత్మగా తెలుసుకుంటావు జ్ఞానవృత్తి చేత. ఇక్కడ ఇదంతా కూడా పరోక్షమైనటువంటి జ్ఞానము. త్రూ ఇంద్రియాస్, త్రూ మైండ్. అంటే ఒకదాని ద్వారా నీవు గుర్తించేదంతా పరోక్షము. మరి నీవుగా నిలిచి ఉన్నటువంటి ఆత్మస్థితో పూర్ణ జ్ఞానము, దాన్ని ఏమని చెప్పాలి? అపరోక్ష జ్ఞానము. దానినే ఆదిశంకరుడు అపరోక్ష అనుభూతి అన్నారు. పరోక్షము లేనిది, ద్వైతము తల ఎత్తనిది, అద్వైత సిద్ధి అని కూడా చెప్పుకొచ్చారు. ఆ సిద్ధి ఆత్మస్థితి, ప్రకాశించిన స్థితిలో మనస్సు ఎక్కడ, అనుమానాలు ఎక్కడ, ద్వైతం ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ? ఏ ఒక్కటి లేదు కదా. ఇప్పుడు మాత్రము అవి ఉన్నట్టు నీకు చెబుతున్నాయా? దేహము కావచ్చు, సంసారం కావచ్చు, జగత్తు కావచ్చు, నీవు అనుకునే దైవము కావచ్చు, అవి చెప్పటం లేదు కదా. ఇవన్నీ నీ భావనలు, మానసికమైన ధోరణులు. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి యందు క్షణకాలం చాలు నిలిచి ఉంటావో, నేను ఉన్నానన్న జ్ఞానము, పూర్ణ జ్ఞానము అక్కడే ప్రకాశిస్తూ ఉన్నది. ఆత్మజ్ఞానం కలగటానికి ఎంత సమయం పడుతుందని జనకజ మహారాజును అడిగినప్పుడు ఒకడు గుర్రం ఎక్కి కాలు అవతలికి తీసుకుని లోపల ప్రకాశిస్తుంది పొమ్మన్నాడు. కాలంతో ఏం పని? ఎప్పుడూ ఉండేదానికి నీవు కాల పరిధిలో చూస్తున్నావు. గతం అంటావు, వర్తమానం అంటావు, భవిష్యత్ అంటావు, పుట్టుకంటావు, మరణం అంటావు. మరి ఇవన్నీ మానసికమైన ధోరణులు కాక మరి ఏమిటి? వాటికి స్వస్తి చెప్పు. నిశ్చలుడుగా, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని కూడా ఆదిశంకరులు సూచించారుగా. నిశ్చలమైన మనస్సే, సంకల్పరహితమైన మనస్సే తన మూలంలో నిలిచి ఉంటుందని అర్థం చేసుకో. మంచిది, విచారించు. నేనుగా నీవు ఇప్పటికే నిలిచి ఉన్నావు.
ఏదీ కొత్తగా రాదు. కావలసింది అంతర్ముఖం. మౌనమే నీ సహజత్వం. వచ్చారు. ఇప్పుడు ఉన్న సాపేక్ష జ్ఞానాన్ని దాటి ఆత్మలో ప్రతిష్ఠుడవు కావలే. అట్టి అను ఏదైనా ఈ సీటు మారి ఇంకో సీటు తీసుకోమంటే ఇలా ఉంటుంది. గురుగారు, ఏ విధంగా ఈ జీవుడు ఆత్మలో ప్రతిష్ఠుడవుతాడు? దాని చేతుల్లో ఉందా? అది చెప్పటం బాగానే ఉంది. ఆత్మబుద్ధి వదులుకో, ఆ మాత్రం మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పా. ఇప్పుడు జరుగుతున్నది, చూస్తున్నది, అనుభవిస్తున్నది సాపేక్షమని తెలియదు. సత్యము, పుట్టుక సత్యము, తల్లిదండ్రులు సత్యము, సంసారము సత్యము, ఇతరులు సత్యము, సరే జనన మరణాలు సత్యం అంతవరకు. సాపేక్షము అనే పదంలో ఒక అపూర్ణత కనపడుతుంది. దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఇప్పుడున్న స్థితిని విడనాడాలి. ఎట్లా విడనాడుతాము? ఒకవైపు వాసన, ఒకవైపు బాధ్యతలు, ఒకవైపు కర్తృత్వము కర్తవ్యము, ఒకటి కాదు. ఇవన్నీ జీవుణ్ణి పట్టి ముందుకు తీసుకునిడుతూ ఉంటాయి. మీకు ఆలోచన వచ్చింది అంటే కార్యోన్ముఖుడు అవుతాడు. అవుతున్నప్పుడు ఇది అసత్యమని తెలియదు. కలగనేటప్పుడు కళ అసత్యమని ఎలాగైతే తెలియదు, మేల్కొనేంత వరకు ఈ జాగ్రత్తావస్థ కూడా స్వప్న తుల్యము, అసత్యము దేనికి చెప్పడం సరాసరి ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే, సాపేక్ష జ్ఞానం అంతా అజ్ఞానమే. ఎక్కువ చేశాను. ఓకే, ఇంతకీ సాపేక్షమని నీవు ఎలా గుర్తిస్తావు? గుర్తించలేని గురువు గారు. అంటే మనసుతో చేసే ఇవన్నీ కూడా ఒక బారో తీసుకుని సాపేక్ష జ్ఞానంతోనే చేస్తా ఉంది కాబట్టి, కానీ అది ఏదైతే కనుక మనము తీక్షణంగా చూసినప్పుడు ఇది సాపేక్ష జ్ఞానంతో చేసే ఈ చర్య కదా అని కొంచెం వరకు చేయొచ్చు కదా గురువు గారు. అది ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్న సంగతి తెలియదు. నువ్వు ఒక ఇండివిజువల్ ఎంటిటీ అనుకుంటున్నావు. స్వతహాగా నేను ఆలోచిస్తాను, స్వతహాగా సంపాదిస్తాను, స్వతహాగా నేర్చుకుంటాను, నాలో ఆ కెపాసిటీ ఉన్నది, నేను సర్వ స్వతంత్రంగా అనుకుంటాను. ఆమె ఇండివిజువల్ ఎంటిటీ. నేను చేయగలను, చూడగలను, సాధించగలను అనుకుంటాను. నీకు వెనికి లేదని కానీ, ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నావని కానీ శివుడికి తెలియదు. ఎంత చెప్పినా ఇది కాదు, నీవు అదేను అని చెప్పి ఎంత చెప్పినా అదంటే ఎంతో జీవుడికి తెలియదు. ఇంకా ఈ జీవభావన ఒక దాని మీద ఆధారపడి నీవు ప్రవర్తిస్తున్నావన్నా కూడా తెలియదు. వార్తలకు అతీతమైంది. సాపేక్షము
అన్న పదంలో ఇది పూర్ణము కాదు, అపూర్ణము. అంటే పూర్ణ జ్ఞాన లక్షణాలు ఉన్నాయంటారు. ఎందుకు లేవు? ఎక్కడ ఉన్నాయి దీనికి? మీరు చెప్పారు కదా గారు ఆ స్టేట్మెంట్ లో. తొందరపడద్దు. జ్ఞాన లక్షణం ఉంది, పూర్ణ జ్ఞాన లక్షణం లేదు. అభాస కాంతి ఉంది, పూర్ణ కాంతి దీనికి తెలియదు. చంద్రుడికి తెలుసా తాను సూర్యప్రకాశంలోనే ప్రకాశిస్తున్నట్టు తెలియదు. నువ్వు చంద్రుని అడిగితే ఏమంటాడు? నువ్వేమనుకుంటుంది, మరి పవర్ ఉంటే పవర్ అమావాస్య అంటే అమావాస్య అంటాడు. మరి ఎందుకు మారుతున్నావు నాకు తెలియదు కొమ్మట్టు. ఇక్కడ కూడా నేను ఇది కాదు నీవే అది అని చెప్పినప్పటికీ అది జీవుడికి అనుభవంలో ఉంటుంది. అది అంటే పూర్ణజ్ఞానం, అది అంటే ఆత్మజ్ఞానం, అది అంటే తెలియ, అది అంటే నీ సరిదత్వం. స్టేట్మెంట్ లో ఏం లోపం లేదు. అవగాహనకి వచ్చేసరికి అయోమయ పరిస్థితి. నేను అన్ని చూస్తున్నా కదా, అన్ని అనుభవిస్తున్నా కదా, అన్ని చూస్తున్నా కదా, అన్ని చెయ్యగలను, పొందగలను. ఇది సాపేక్షం ఎట్లా అవుతుంది? కళ గురించి ఏ ఇబ్బంది లేదు. మిత్రులకి తెలియదు కాబట్టి అక్కడే ఉందో తెలియదు. కలగంటున్నంతసేపు సత్యంగానే ఉంది, బయట రాగానే కానీ వెయిట్ చేసి పారేసాడు. సింపుల్ ఇగ్నోర్. జాగ్రత్త అవస్థని అంత తేలికగా తీసి పారేయాలి. ఎందుకని? ఇక్కడే మీకు స్వదేహం కనపడుతుంది, ఇక్కడే ఇతరులు కనపడుతుంది, ఇక్కడే బాధ్యతలు కనపడుతుంది, ఇక్కడే నీ వాసనలని, కోరికలని, బంధాలని మీరు తెచ్చుకున్నది అనుభవిస్తుంది. ఇతరులో ఉన్నది స్వప్నము అంతానికి అవగాహనకి ఉండదు. ఇప్పుడు హాయిగా ఉందంట ఉంటాడు. సో ఫస్ట్ స్టెప్ ఇది సాపేక్షం అనేది కోరుకోవాలి. ఆత్మ గురించి వర్రీ కావద్దా. మీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే జ్ఞానము, ఆత్మ. తెలిసినా తెలియకపోయినా అంటే నేను నీవుగా దేహాత్మ బుద్ధితో ఈ మాయా నేను చెప్తున్నారుగా సాపేక్ష జ్ఞానంతో ఆత్మని గుర్తించటం. అందుకని ఇండైరెక్ట్ గా ఏమంటారు? నువ్వు లేవని అనవు కదా, ఉన్నామని అంటారు. చూస్తున్నాను, అనుభవిస్తున్నాను, ఉన్నాను అంటున్నదే. ఆ ఉన్నాననేది నీ సహజత్వమని సూచించదు. అది ప్రస్తుతంగా మనకి కానిగా ప్రకాశించే స్థితిలో ఇది ఉండదు. తెలుసుకోలేదు. పైగా ఇది సాపేక్షము. నువ్వు ఆత్మగా ముందు సూచించిన ప్రతిభావాలో తెలియదు. అంటే ఇప్పుడు మనకున్న దారి అదొక్కటే కదా గురువు గారు. ఇప్పుడు సాపేక్ష జ్ఞానంతోనే కదా అహంకారమా దానికి? అమ్మా దారి అంటే ఏదో ఇక్కడ రైలు ఎక్కితే అక్కడ దిగటం, ఇక్కడ నడిస్తే అక్కడికి వెళ్ళటం, ఇలా ఉండదు. ఇట్ ఇస్ తాత్కాల స్టాప్ అన్నాడు ఎవరన్నారు. దారి మార్గము
అనే పదాలు కుదరదు. ఒకవేళ ఉందని అనుకుంటాం కాసేపు. నీవు లోపలికి వెళుతున్న కొద్ది నీ ఆలోచన రహిత స్థితికి చేరుతున్న కొద్ది నువ్వు అదృష్టం అయిపోతున్నావు. నువ్వు మిగతా లోపలికి వెళ్తూ కాసేపు నిద్రపోతేనే ఎగిరిపోతున్నావు. లోపలికి పో. ఎంత తేలిక చెప్పడం జరిగింది మనిషి. విచారించు అంతర్ముఖంగా లోపలికి వెళితే ఇది తెల్ల కిందగా పడిపోతుంది. ఉన్న ఆత్మే ఉంటుంది, ప్రకాశిస్తుంది. ఈ స్వరూపంగా దలుచుకుంటాయి. ఎంతటి కేక్ వాక్ అనుకుంటారు. ఇది కేక్ వాక్ కాదు. అసలు లోపలికి వెళ్ళటం, చింతా విహీనం అవ్వటం, చేతుల్లో బయటేయండి. లోపలేమిటి బయటేమి ఆత్మ. ఆత్మకి భాష్యాంతరములు లేదు. లోపల బయట లేదు, కుడి ఎడమ లేదు, పైన కింద లేదు. ఇంకో రహస్యం, నీవు లోపల అనుకుంటున్న వాడి బయట కూడా ఉంది. ఇక్కడ ఏమని సూచిస్తున్నాడు? ఇది సాపేక్షమే, ఇది పూర్ణ జ్ఞానం కాదు. నీవు అత్తగా స్థిరపడు. ఇది నీ చేతుల్లో ఉంటే ఇమీడియట్ గా వాడతావు. సమస్య వాక్యం ఏ విధంగా అయితే నీవే అదని చెబుతూ అదంటే ఏమిటో అది ప్రకాశించినంత వరకు నీ స్వరూపం అని తెలియదు కదా. ఇక్కడ కూడా ఒకసారి మెల్లిగా చదువు. ఇప్పుడు ఉన్న సాపేక్ష జ్ఞానాన్ని దాటి ఆత్మలో ప్రతిష్ఠుడవు కావలేను. అట్టి అనుభవమే యథార్థ స్వరూప జ్ఞానము. అది మానసికములైన అనుమానములు కావు. ఎందుకు చెబుతున్నారు? మనస్సుతోటి నీవు ఒక ప్రోగ్రామ్ వేసి వెళ్ళేది కాదు. నీ సహజ స్థితి ఉందో లేదో నీకు తెలియదు. ఇది కాక వేరుగా నా స్థితి ఏముంటుంది అనే ప్రశ్నకి ఒక్కడికి ఇది నాకు బాగా తెలుస్తుంది. ప్రపంచాన్ని చూస్తున్నాను, ప్రదేశాలు చూస్తున్నాను, తిరుగుతున్నాను, నేర్చుకుంటున్నాను, అనుభవిస్తున్నాను. ఇది బాగా తెలుస్తుంది. ఇది కాకుండా ఆత్మస్థితి ఒకటి ఉన్నది అనేది ఈ మాయా జీవిత కలిగిన వ్యక్తిత్వానికి తెలియదు, అంతుపట్టదు, ఎప్పటికీ తెలుసుకోలేదు. చెప్పడం బాగానే ఉంది. స్వయం నీవు కావు, స్వయం లేకపోయినా నిద్రలో ఉంటావు. అది అప్పుడు కానీ నిద్రలో ఏముందో ఇక్కడ తీసుకురామంటే చేతుల్లో లేదు. మనోనిరోధము అంటే ఆలోచన లేకుండా తలవచ్చకుండా నిలిచి ఉంటే ఇదేమైనా ఆత్మ ప్రకాశిస్తుంటే ఆ మాట కూడా స్పష్టం చేస్తారు. మనోనిరోధము ఆత్మ ప్రకాశానికి కానీ తీయదు. ఎక్కడ చూసినా పక్కన పండుగగా ఉంది. మార్గం లేదు అసలు. సాధన లేదు, సాధన చేసేవాడు లేడు. ఉన్నదే ఎరుకని చెప్పినప్పటికీ, నీ స్వరూపం అదే అని చెప్పినప్పటికీ నాకు తెలియటం లేదు అనేటటువంటి స్థితి ఏర్పడి ఉంటుంది.
గురువుని సుఖతత్వాన్ని ఆత్మక్షిపై చేయటం నీ చేతుల్లో ఉంది. చేయలేదు కూడా. నీ మనస్సుకి ఆకారములు, నామాలు, రూపాలు చూసి స్టోర్ చేస్తావు లోపల. అవసరమంటే గుర్తిస్తావు నీ బలానా. ఈ సందర్భంలో పార్షుల వారే ఒక మాట అంటారు, ఆత్మని మరిచి అన్నారు. ఆత్మని మరిచి నీవు కాని కానితో నీ ఉనికి నెలపరుచుకున్నావు. ఇక్కడ ఒక సందర్భంలో నీకు ఆత్మ తెలిసి ఉండాలి, ఒక సందర్భంలో మరిచి ఉండాలి. వస్తు విషయాల్లో అర్థమవుతుంది. ఎప్పుడో ఎవరు దర్శిస్తారు, మళ్ళీ వాడు కనపడి కొంతకాలం తర్వాత మొన్న ఎంగేజ్మెంట్ సందర్భంలో వాడు గుర్తుపట్టారు అంటూ ఒక ఆవిడ వచ్చింది. పాప ఎన్నో చూసెక్కింది, కుదరదంట. ఎందుకని రికార్డు కాలేదు, ఎక్కువ రికార్డు కాదు. సరే తర్వాత అదేంటి మనకు మనస్సుకి మాత్రం ఆత్మని మరిచి నీవు దేహత్వంతో ఉన్నది అనేది ఒక రకంగా ఆత్మకి చూడు. ఒకసారి గుర్తుండి మర్చిపో, భౌతికమైన విషయాలే నువ్వు ఎక్కువ చేయకూడదు. ఆత్మని దేహత్వంతో నువ్వు ఒకసారి తెలుసుకోవద్దు, మరిచిపోవద్దు. త్వరగా ఎందుకని అసలు ఉనికి లేని అహంకారం ఆత్మని అలా తెలుసుకుంది. ఫస్ట్ పాయింట్. వాటి నుంచి ఈ అహంకారం ధృవీకరించబడిందట. లేదు, ఇది ఎట్లాగైతే సర్పరత్తు దైవ ప్రాంతంలో తాము లేదు, నువ్వు తాముడే వెతుకుతున్నావు. తాడుని చూసినప్పుడు తాము లేదని నిర్ణయించావు. అది బాగా అర్థమవుతుంది. పొరపాటు పడ్డాను, ఇది తాము కాదు తాడు. ఆ విధంగా ఉండదు. ఉదాహరణలు, ఉపమానాలు అవగాహనకి మాత్రమే కానీ ఆచరణ యోగ్యానికి పనికి రావాలి. ఇప్పుడు ముఖ్యం చెప్ప వెండిగా భ్రమించాలి, అర్థమవుతుంది. కాస్త పరిశీలిస్తే ఉండే లేదు అక్కడ, అర్థమవుతుంది. నీవు పరిశీలించటానికి నీ మూలం నీకు చెంది. ఈ మూలము అంటే దేహాత్మబుద్ధి కలిగిన మాయా నేను అసలు ఉండేవో చూడు. ఆత్మ సంగతి పక్కన తెచ్చు. ఆత్మకి దీనికి ఒక సంబంధం ఉంటుంది. అదేమిటండి, నీవే ఆత్మని నీవే ఆత్మని అంటున్నారు కదా. యాక్చువల్ గా ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. సృష్టిలోని ఒక భాగం నువ్వు చూస్తున్నావు. చిత్రావస్థలు నేను వ్యక్తిని కాదు, స్వయం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, ఏది కాదు. శంకరులు కూడా అదే మార్గం అవలంబించారు. నా పరిస్థితి ఈ కోసం కాదు, ఆ కోసం కాదు, అన్ని బాగానే ఉన్నాయి. చివరికి ఏది నువ్వు కాదనలేవు, అది నీ స్వరూపం. ఇక్కడ ఎంత చెప్పుకున్నా అమ్మా, దానంతటా అది స్వరూప జ్ఞానని ప్రకాశించనికే ప్రకాశిస్తూనే ఉన్నది. కానీ నీ దృష్టి లక్ష్యంలో ఉంది, ఇంద్రియాలు బయట అసత్యము సత్యముగా భావిస్తూ పోతున్నావు. ఇది అసత్యమని అనుకుంటుంది. నేను సూచన చూడకపోయినా జగత్తు ఉంటుంది, నేను సూచన చూడకపోయినా సంసారం. ఎందుకని
ఇద్దరు లేవంగానే వాళ్ళే కనపడుతున్నారు. కూర్చున్నాడు, మెల్లిగా పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతూ పోతున్నవాడు పోతాడు, బయట ఉంటే ఉంటాడు. ఉన్నప్పుడు ఉన్నాడు అనుకుంటాడు, పోయినప్పుడు పోయాడు అనుకుంటాడు. ఎందుకని రికార్డ్ అయింది లోపల. ప్రపంచంలో ఎందరో పురుషు ఉంటారు, ఎందరో పోతుంటారు. వాళ్ళ గురించి నువ్వు చింతించాడు. నువ్వు రికార్డ్ అయింది మాత్రమే లేకపోతే కాబట్టి ఇక్కడ సమస్య ఏంటి అంటే, నీవు అదేనన్నా అది ఎక్స్క్లూజివ్ గా ప్రకాశిస్తేనే తప్ప ఈ మాయకి పులిష్ చెప్తారు. అమ్మా ఒక విషయం గుర్తుపెట్టుకో, చీకటి ఉందా లేదా చెప్పుకుంటా. చీకటి ఉంది, ఉందా? చీకటి ఉందా లేదా గురువు గారు అని అంటున్నారు కదా. చీకటి ఉందా లేదా చెప్పు. ఉన్నదే ఉన్నదే. చీకటి ఉండదా లేదా? ఉన్నదే ఆత్మ వెలుగు అని అంటున్నారు మీరు. ఆత్మ సంగీత ఆత్మని ఆ వెలుగులో చీకటి పోతుంది. వెలుగు చీకటికి అతీతంగా ఉంటుంది. ద్వంద్వానికి అతీతంగా ఉంటుంది. ఉన్నది లేదు అతీతం. అజ్ఞానము జ్ఞానం అనుకుంటాను ఇక్కడ రూపంలో, దానికి అతీతంగా ఉంటుంది. దాని యొక్క ప్రకాశిస్తుంది. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రస్తావించారు. సూర్యకాంతిలో వస్తువులను చూస్తారు, కాంతి లేకపోతే చూడలేదు. నక్షత్ర కాంతిలో రాత్రిపూట ఏమో చూస్తారు. ఈ రెండు లేనప్పుడు మీరు ఎలా గుర్తిస్తాము? ఆత్మకాంతిగా. కానీ అది తెలియదు. అంతే గురువు గారు. ఇప్పుడు చీకటిలో కూడా నువ్వు ఉన్నావా అని అంటున్నాక ఉన్నాను అంటున్నాను కదా గురువు గారు. ఉన్నానంటావు, నీకు వస్తువు కనపడదు. ఆ వస్తువు నీవు చూడాలి అంటే ఒక వెలుగు కనెక్ట్ చేస్తే కానీ చూడలేదు. ఇప్పుడు కూడా దృశ్యానికి కలపాలి అంటే జ్ఞానం కావాలి. కాన్షియస్నెస్, జ్ఞానం అంటే కాన్షియస్నెస్. నేనే స్వరూపవి అన్నప్పుడు నాకు తెలియటం లేదు. ఎప్పుడు తెలుస్తుందో, కొన్ని జన్మలు ఎత్తాలి, కొన్ని కర్మలు ఆచరించాలి, ఎంత సాధన చేయాలి అని అనుకునే వాళ్ళు కోపంలో ఉంటారు. ఈ బాగా మహర్షి చాలా సింపుల్ గా చెప్తారు, నీ ఆలోచన నీకు అవరోధము, నీ ప్రవర్తనమే నీ ఆత్మకి శక్తి. పట్టి నువ్వు సాధన అంటుంటావు, ఆ సాధనే దానికి విరోధం. అసలు ఎక్కడా కూడా మింగుడుపడని విషయాలు లేదక్కడ, గుర్తించలేదమ్మా. సామాన్యంగా ఏమనుకుంటారు, భౌతికంగా లేని వస్తువుని సాధించడానికి నానా యాతనలు పడతారు. యాతన పడితే వస్తుంటారు, దీన్ని అప్లై చేస్తారు స్వరూపం. సాధన లేదంటే అట్లా సాధించేది కాదు. నువ్వేదని ఎంత చెప్పినా, శంకరులు చెప్పినా, మహర్షి చెప్పినా, ఇప్పుడు చెప్పినా, ఎవరు చెప్పినా అది దానంతరకు ప్రకాశిస్తారు. అది ప్రకాశిస్తూనే ఉండదని చెప్పినప్పుడు వెంటనే నేను ఎప్పుడు ఏంటి ఎప్పుడు తెలుసుకుంటాను. పోనీ మౌనంగా ఉంటే తెలుసుకుంటానా? అప్పటికే ఒక మాట అన్నారు భారతీయ, దట్ ఈస్ న్యూట్రల్ గ్రౌండ్. అక్కడ స్వరూప జ్ఞానం ఉండదు, నిద్ర ఉండదు, మెలకు ఉండదు, ఫలం ఉండదు.
అయినా నువ్వు ఉంటావు. కాబట్టి ఆత్మని అంటే నీ స్వరూపాన్ని, సహజత్వాన్ని ప్రకాశింపచేయగలిగింది. ఈ దేశంలో మాయలో ఏది లేదు. అది కుదరదు. ఎవరు ఎరుకలేదు పొమ్మన్నాడు బాగా. ఇంకా ఎరుకుండాలిగా దీన్ని గుర్తించాలంటే ఎంత చెప్పుకున్నా అది స్వయం ప్రకాశమని జ్ఞానవృత్తి చేత ఆత్మ తనకు తాను ప్రకాశిస్తూ ఉంటుందని అది అక్షరసత్యం. నా అనుభవం కూడా అది. కానీ మాటలతో చెప్పి దాన్ని ప్రకాశింపజేయగలిగిన సామర్థ్యము ఎవరికీ లేదు ఈ మాయలు. అందుకని మహర్షి ఏమంటున్నారు, గురువు అందించడు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు. ఎక్కడికక్కడ ఈ విధమైన స్టేట్మెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఈ జీవుడికి ఒక నిరుత్సాహం ఏర్పడుతుంది. అమ్మా గురువు గారు, వినపడుతుందా? ఎందుకంటే తీవ్రంగా వర్షం పడుతుంది, పోతుంది. ఇది మామూలే కదా. వినపడుతుంది గురువు గారు. ఇప్పుడు సెల్తో మాట్లాడుతుంది, పర్వాలేదు. ఇప్పుడు ఏం చెబుతున్నా తల్లి? అదే గురుగారు, అంటే దేనికి సంబంధం లేదు, దీనికి మనం సాధించలేము, దేనితో కూడా దీనికి అవ్వదని చెప్తాను. ఎందుకని? కారణం ఏంటి? అసలు జీవుడే లేదు. నువ్వు ఏదైతే వ్యక్తిత్వం ఉందని అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు కలగంటున్నావో, ఏదైతే నువ్వు గుర్తించి అనుభవిస్తున్నావో, నీకు ఉనికి లేదు. పాయింట్ ఉనికి లేనిది ఏ విధంగా అది సత్యాన్ని తీసుకుంటుంది. అంటే గురువు గారు ఇక్కడ అనుభవిస్తున్నది, చూస్తున్నది అంతా కూడా ఈ సాపేక్ష జ్ఞానంతోనే కదా. ఉనికి లేకపోయినా కూడా ఆ సాపేక్ష జ్ఞానంతోనే ఈ అనుభవాలు చూడడం గాని తినడం అన్ని జరుగుతున్నాయి కదా. నేను సాపేక్షం అనుకోవటం లేదు, సత్యం అనుకుంటున్నాను. గురువు గారు నువ్వు అమ్మా సత్యం చెప్పండి. అదే గురువు గారు, అంటే సత్యం అనుకోవట్లేదు కానీ సాపేక్ష జ్ఞానంతోనే ఇదంతా సాధ్యం అవుతోంది అంటున్నాను గురువు గారు. సాపేక్షం అని అనుకోవటం లేదు, లేవంగానే నువ్వు జగత్తును చూస్తున్నావు, సత్యం అనుకుంటూ పరిగెడుతున్నావు అంతే. సాపేక్షం తెలియదమ్మా. గురువు గారు, మహర్షులు శంకరులు సూచించేది మాత్రం ఇది పూర్ణ జ్ఞానము కాదు, ఇది సాపేక్ష జ్ఞానము. గురువు గారు, అందుకనే నీవెవరిగో ముందు తేలిపోవాలి. గురువు గారు, అంటే ఉన్నది జ్ఞానమే, లేనిది అజ్ఞానం అన్నారు మీరు. అసలు ఉన్నది జ్ఞానం అన్న సంగతి జ్ఞానం అనేది అనుభవంతోనే, స్వరూప జ్ఞానంతోనే తెలుస్తుందిలేండి గురువు గారు. కానీ ఇప్పుడు చీకట్లో ఉన్నా కూడా నాకు చీకట్లో ఈ వస్తువు కనపడడం లేదు అనేది అక్కడ సాపేక్ష జ్ఞానంతో తెలుసుకుంటున్నాను గురువు గారు.
కాదమ్మా. ఆ చీకటిని గుర్తించటం, ఆ చీకటిలో వస్తువు ఉన్నప్పటికీ నీకు తెలియకపోవచ్చు. తెలియటం లేదు అనే జ్ఞానం ఉంది గురువు గారు. అమ్మా, తెలియటం లేదు అనేది తెలుస్తుంది అనేది రెండు సంబంధించింది. ఓకే. తెలుసు తెలియదు రెండు కూడా వ్యక్తిత్వానికి సంబంధించింది. ఓహో, సరే సరే. గురువు గారు, నీవు ఒక దాని మీద ఆధారపడి ఈ విధంగా ప్రవర్తిల్లుతున్నావు. నీ మూలము నీకు తెలియదు. అవును. దేని వల్ల ప్రకాశిస్తున్నావో కూడా నీకు తెలియదు. గురువు గారు, ఎప్పుడు తెలుస్తుంది అన్నప్పుడు అది దానంతటి ప్రకాశిస్తేనే తప్ప తెలియదు. గురువు గారు, అంటే ఇప్పుడు ప్రకాశించడం లేదా అని అడగచ్చు. ఇప్పుడు ప్రకాశిస్తున్నా మీ దృష్టి దేహాదుల మీద, బాధ్యత మీద, ప్రాపంచిక విషయ వాసనల మీద బయటికి పోతుంది. నీవు ఇల్లు వదిలిపెట్టినట్టుగా బయటికి పోతున్నావు. ఇల్లు వదిలిపెట్టవు. ఇంట్లోనే ఉంటూ బయట విషయాలు ఆలోచిస్తున్నావు. అర్థమైంది గురువు గారు. నీవు ఆత్మగా ఉంటూ అన్యత్వాన్ని నువ్వు ఆలోచన. ఒక విషయం బాగా పరిశీలించు. నేను చూస్తున్నాను అంటున్నావు. నేనెవరు? దేహమా? జడమైన దేహం చూడగలగా? కళ్ళు చూడగలవా? ఇంద్రియాలు చూడగలవా? లేదు. కాబట్టి నీ చేత పనులు చేయించేది ఒక జ్ఞానం ఉంది తీరాలి. అవును గురువు గారు. ఎవ్రీథింగ్ అన్నాడు. ఇంకోటి పని గుర్తుంది. నువ్వు ఒక జడ పదార్థాలు. ఇప్పుడు ఇంట్లో ఎన్నో పరికరాలు ఉంటాయి. చేతులతో వాటిని చేస్తూ ఉంటావు. ఇంత పని చేస్తే పట్టుకోవాలని పట్టుకో, మనం చేతిని పట్టుకోగలరా? అవునండి, కరెక్టే. పట్టుకోలేదు. ఇది కూడా దేహాత్మ బుద్ధి కలిగిన మాయా నేను ఆత్మని పట్టుకోలేదు. గురువు గారు, అర్థమైంది. మరి ఏ విధంగా అనుగ్రహించాలి? అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే గురువు, అనుగ్రహమే సత్యము. అది ప్రకాశించాలి. నీరు మార్పు చేసి కింద నష్టపరిచి అది ప్రకాశిస్తుంది. కింద అట్టి పెట్టి ప్రకాశిస్తుందమ్మా. గురువు గారు, ఇప్పుడు సర్పరద్దు భయ భ్రాంతిలో కూడా పావుని అట్టి పెట్టి తాడు ప్రకాశించా ఏదిగా లేదు. తాడు చూసినప్పుడు పాము ఎగిరిపోయిందా లేదా? అవునండి, ఎగిరిపోయింది. సో నీవు ఆత్మగా అది దానంతటది తన ఉనికిని జ్ఞాన వృత్తి చేత ప్రకాశించిన స్థితిలో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఎగిరిపోతుంటమ్మా. ఇది నా అనుభవం. అది ప్రకాశించాలి. నువ్వు ఎన్ని తంటాలు పడ్డా ఉపయోగం లేదు. అప్పటికి ఏమంటున్నారు? ఉన్నదే అది, లేనిది. తెలుసుకో తెలుసుకో అని ఎంత చెప్పినా నీవు తెలుసుకునేది కాదు, అది తెలియబడేది కాదు. అష్టదిగ్బంధం చేసించారు. మార్గము లేదు. వారు చెప్పేది అక్షర చెప్పేలే, కానీ అది మింగుడు పడదు. కరెక్ట్ గురువు గారు. ఎందుకు మింగుడు పడదు? నాకు తెలియటం లేదు. ఈ దేహాత్మ బుద్ధి హ్యాబిట్ అయిపోయింది. అది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అది తెలియడం లేదు అనేది ఒక స్టాండర్డ్ గా బుర్రలో కండిషనింగ్ అయిపోయింది. అదే కాదు, అలవాటైంది. అదే సార్, అదే అన్నాను గురువు గారు, హ్యాబిట్ అయిపోయింది అన్న. అలా ఒక గుర్తుపెట్టుకోండి.
నీవు ఎంత మౌనానికి రాగలిగితే, ఆ ఎంత గురువు గారు. వైరాగ్యము కలిగి ఉండగలిగితే, ఎంత నిశ్చలంగా ఉండగలిగితే, సంకల్ప రహితంగా ఉండగలిగితే, ఆ గురువు గారు. అది అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత తెలుస్తుంది, నేను ఆలోచించకపోయినా నేనంటే ఆత్మీయని అక్కడ అది రిలీజ్ చేస్తుంది. ఆ గురువు గారు. అది కటింగ్ పాయింట్. గురుగారు. నీవు ఆత్మగా ఉండు అని ఎంత కోరినా నీవు అక్కడికి ఉండలేవు దేహస్థబుద్ధితో. అందుకని ది లైన్ ఆఫ్ డిమార్కేషన్ బిట్వీన్ ద్వైత అండ్ ద్వైత రహిత నీకు వెరీ థిన్. అది డామినేట్ చేసినప్పుడు ఇది అది అంటే అహంస్ఫురణ. అహంస్ఫురణ మళ్ళీ ఆలోచన కాదు నాయన. అవును గురుగారు. అహం దేహం ఆలోచన. ఈ దేహం ఆలోచనకి ఆధారం స్ఫురణం. కానీ భిన్నము. ఆ స్ఫురణలో నీకు శిక్ష ఉండదు, ఈ దేహాదులు ఉండవు, సంసారం ఉండదు, జగత్తు ఉండదు, కర్మ ఉండదు, జన్మ ఉండదు. ఇన్ని రకాలుగా ఆ ఉచ్చకర శక్తి ఉంటుంది. అంటే ఇంకా కాసేపట్లో ఇది అదృష్టం అయిపోతుంది. గురుగారు. ఇంకేమన్నా ఉందామా? ఇంకేమైనా అనుమానాలు ఉంటే మెసేజ్ పెట్టండి. ఇప్పుడు ఎంత చర్చించే విషయము మనసుకు అందితే కదా చర్చించేది. ఊహకందనిది ఏ విధంగా తీసుకుంటావు? ఆత్మగా స్థిరపడు దేవుడికి తెలియదు. అది దానంతది ప్రకాశించినప్పుడే అది కొత్తగా వచ్చినట్టు ఉండదు. ఇప్పుడు కూడా నీవు అదే కొత్తగా ఏది రాదు. అహం స్ఫురణ లేకుండా అహం దేహం నిలవలేదు. అహం దేహం లేకపోయినా స్ఫురణ. సో ఈ మాయ కనపడటానికి కారణం ఉన్న సత్యాన్ని నీ స్వరూపంగా అనుగ్రహం చేత నీవు గుర్తిస్తావని ఇలా కనపడుతుంది ఈ మాయ. ఇంకో మాట అన్నారుగా కృష్ణ పరమాత్మ, నన్ను శరణు తెచ్చిన వారికి ఈ మాయ ఏం చేయదు అన్నారు. నువ్వు ఆత్మగా ఉంటే నీకు జగత్ ఎదిపోతే ఇస్తుంది. ఇదంతా దానిలో నీవేగా. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ అండర్ దిస్ స్కై అన్నాడు ప్రవర్తన. ఇంకేమన్నా